Okay. Hi guys, welcome to our channel. This is Sivaprasadthallapalle. సో ఇప్పుడైతే మనం అనంతపురం నుంచి రైడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. అండ్ మనతో పాటు నా ఫ్రెండ్ తిమ్మరాజు కూడా వస్తున్నాడు. లెట్స్ గో. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ పట్టించుకున్నా, అయిపోయిందంతా. సో ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోవడమే. కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా సరే ఇక్కడ మ్యాక్సిమం వర్క్ జరుగుతుంది అనమాట. అంటే మెకానిక్ వర్క్ ఎక్కువ చేస్తారు, ఇది గమనించవచ్చు మీరు. సో ఇప్పుడు మనం బళ్ళారి బైపాస్కి వెళ్ళి బళ్ళారి బైపాస్లో రైడ్ తీసుకుంటాం. ఇది తప్పవడం అనమాట. రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర మీరు చూసే ఉంటారు, స్టార్టింగ్ ఇంట్రో ఇచ్చిన. సో అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, అనంతపురం నుంచి ఎలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న హెల్ప్ లాగా అవుతుంది. సో అందుకే గాయస్ వీడియో అంతా క్లారిటీగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ మనం బళ్ళారి బైపాస్కి రాగానే బళ్ళారికి 97, హోస్పేట్కి 159, హుబ్లీకి 319, గోవాకి వచ్చేసి 463 అనమాట. సో ఇప్పుడు మనం బళ్ళారి బైపాస్ మీద ఉరవకొండకి వెళ్తున్నాం గాయస్. అంటే మనకి అనంతపురం నుంచి కసాపురానికి 87 చూపిస్తుంది, రౌండ్ ఫిగర్ 90 వేసుకున్నా కూడా చూద్దాం. మన గూగుల్లో వచ్చేసి 87 చూపిస్తుంది. మనం వెళ్తే ఎన్ని కిలోమీటర్లు చూద్దాం అది కూడా. ఒకవేళ 90 కంటే ఎక్కువ వచ్చిందంటే మాత్రం గూగుల్ తప్పు చెప్తుందని అర్థం. ఓకేనా, నేను డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి పెట్టాను అనమాట. ఓకే గాయస్, ఇప్పుడే ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది. టౌన్లో ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి మేము బయలుదేరినాం అనమాట. మేము వచ్చి కూడా దగ్గర 9 కిలోమీటర్స్ అనమాట, ఇంకా వెళ్ళాలి. ఎక్కువ టైం ఏమో 10:30 అవుతుంది. మనం ఇప్పుడు ఉరవకొండకు రీచ్ అయితే ఫస్ట్ ఉరవకొండ దగ్గర నుంచి గుంతకల్లుకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను వజ్రకర రూట్కు పోయినా కదా, ఆ రూట్లో పోతాం అనమాట. గాయస్ వాయిస్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనం మళ్ళీ 80లో పోతున్నాం. ఎందుకంటే నిన్న వీడియో చూసినప్పుడు వాయిస్ బాగానే వచ్చింది. అండ్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు నేను ఒక పోల్ పెట్టిన పొద్దున్నే, నెక్స్ట్ వీడియో మనం ఏదైతే పెడుతున్నామో అది ఎవరైనా గెస్ చేయండి అని చెప్పేసి కింద 4 ఆప్షన్లు ఇచ్చినాం. ఒక అబ్బాయి ఏమో కామెంట్ చేశాడు, అతను కసాపురం అని పెట్టేశాడు అనమాట. నేను ఇప్పుడు వెళ్తున్న కసాపురంకి. ఓకే, అండ్ గోప్రో వీడియో అన్బాక్సింగ్కి ఎవరైతే ఓట్ వేశారో వాళ్ళ పేరు నాకు చూపించవు కూడా. బట్ ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసింటే బాగుండు కదా. నేను చెప్పినా కదా, మీరు ఏదైతే అనుకుంటారో అది కామెంట్ చేయండి అని చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం. బట్ అయినప్పటికీ ఎంతమంది అయితే చేశారో అది కూడా నేను స్క్రీన్ షాట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా అదే అనమాట, ఉరవకొండకు వచ్చాం అనమాట. ఉరవకొండలో నీలావతి హోటల్ ఉంది కదా, నీలావతి జై హనుమాన్ హోటల్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ చూసింటారు మీరు. ఈ 2 హోటల్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను 2-3 టైమ్స్ ఇక్కడ టేస్ట్ చేసిన అనమాట, అందుకని చెప్తున్నా. ఇంకా ఉరవకొండలో నుంచి కూడా మనకు ఎంత లేదన్నా కూడా ఒక 20 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనమాట. సో అందరికీ హాయ్. కృష్ణగాడ వీరప్రేమ కథ ఉంది కదా, అయ్యో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. మనం కన్ఫ్యూజ్ చేయకూడదు కాబట్టి ఇటు వెళ్ళిపోదాం. కృష్ణగాడ వీరప్రేమ కథలో ఉన్న పొలంగా వీక్ సెలింగ్ చెప్పరా అంటే ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంటాడు కదా నాని, అది ఇదే అనమాట. ఇప్పుడు గ్రౌండ్ ఉంది కదా, ఈ కాంపౌండ్ అవతలనే జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ కనిపిస్తుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇంకా రోడ్డును ఫాలో అవ్వడమే. ఇంకా మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే గుంతకల్ వస్తుంది. గుంతకల్ నుంచి మళ్ళీ మనం కసాపురం పోవాలా. ఇక్కడ చూడండి, వజ్రకరూర్ 16 కిలోమీటర్స్, గుంతకల్లు 30 కిలోమీటర్స్. చాలో గుంతకల్కి ఇప్పుడే ఎంటర్ అయ్యాం మనం. ఇప్పుడే ఉరవకొండ చేసినప్పుడు ఇదే ఎంట్రన్స్. అండ్ ఇప్పుడైతే కొద్దిగా మనకు గూగుల్ మ్యాప్స్ అవసరం ఉంది. అప్పుడెప్పుడో వచ్చినా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకున్నా. అండ్ చాలాసార్లు గుంతకల్కి వచ్చాను కానీ నేను ఎప్పుడే కానీ వ్లాగ్ చేయలేదు, ఇదే ఫస్ట్. అండ్ మనం ట్రిప్ కూడా మనం చూస్తే ఇప్పుడు చూడండి 84 చూపిస్తుంది, గుంతకల్లుకు 84 చూపిస్తుంది అనమాట. నేను అనంతపూర్లోంచి వచ్చినప్పుడు 0 ట్రిప్ పెట్టినా కదా, ఇప్పుడు చూడండి గుంతకల్కి రీచ్ అయిన తర్వాత 84 చూపిస్తుంది. 84 కిలోమీటర్స్ అనమాట అనంతపూర్ నుంచి గుంతకల్లు రావడానికి. అండ్ ఇక్కడ గుంతకల్లులో మనం గమనిస్తే విగ్రహం కూడా ఆంజనేయ స్వామిది పెద్దది పెట్టినారు చూడండి. మనం రైట్ వెళ్ళాలి. చాలా బాగుంది. ఎవరైనా గుంతకల్ వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.
ఇంకా మరెన్నో వీడియోస్ వస్తాయి గైస్. గుంతకల్లు పురపాలక సంఘం, గుంతకల్లు మున్సిపాలిటీ. ఈరోజు సాటర్డే కదా, ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారనమాట జనాలు కసాపురంకి. నాకు తెలిసినంత వరకు వేంపల్లి సైడు గండి అంత ఫేమస్, ఇక్కడ గుంతకల్లు సైడ్ కానీ అనంతపూర్ సైడ్ కానీ కసాపురం ఆంజనేయ స్వామి అనేది అంత ఫేమస్ అనమాట. ఒకవేళ ఎవరైనా సరే గుంతకల్ నుంచి వచ్చినా కూడా మనకి ఆటోలు ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఆటోస్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కదా. సో మ్యాక్సిమం 20 or 30 ఉండొచ్చు టికెట్, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు, వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే సార్, కార్ వస్తుంది. ఇక్కడే ఆర్చ్ దగ్గర పోలీసులు ఉన్నారనమాట. ఎందుకు మరి ఎక్కువ చెకప్ చేస్తున్నారు. బట్ మనల్ని అయితే పంపించేశారు, నో ప్రాబ్లం. అంటే నాకు తెలిసి సాటర్డే కదా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కానీ ఏమన్నా ముందుగానే అక్కడి నుంచి ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా అని అనుకుంటున్నాను నేనైతే. రికార్డ్ అవుతుందా? రికార్డ్ అవుతుంది. ఇక్కడ వెహికల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడే తక్కువ చేయొచ్చు అనమాట, అక్కడ కంట్రోల్ చేయొచ్చు వెహికల్స్ ఎక్కువ వస్తుంటే. సో అని నేను అనుకుంటాను గాయస్. ఇంతకుముందు అయితే నేను వచ్చి 5 రూపాయలు ఒకటేలా, నేను ఒకటేలా 5 రూపాయలా? ఓకే, థ్యాంక్ యూ. బైక్లో ఏడు పెడదాం, ఎక్కడ చేద్దామబ్బా? ఇదే సేఫ్ అనుకుంటా, చెట్టు కింద. ఇది గాయస్, ఇంకా మనం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చాం అనమాట. దొరికిందా? అయిపోయింది. ఈ లోపల రాయి ఉందన్నమాట. ఆ రాయి తేలుతూ ఉంటుంది, చూడండి. అదో రాయి, ఆ రాయి ఉంది కదా, ఆ రాయి తేలుతూ ఉంటుంది అన్నమాట. కింద అయితే ఏముండదు చూడండి. సో అట్లా మీకు అవతల క్లియరెన్స్ కనిపిస్తుంది అనమాట. అవతల క్లియరెన్స్ పైన రాయి. ఇప్పుడే ఇక్కడ వీడియో ఒకటి రికార్డ్ చేశాను అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే ఈ క్రౌడ్కి వాయిస్ ఏమి వినపడలేదు. బాగా దర్శనమైనావా? బాగా సారీ గాయ్స్. సో గాయస్, ఇంతవరకు అయితే సూపర్గా జరిగింది దర్శనం. సో కొద్దిగా మైండ్కి కూడా కొద్దిగా పీస్ దొరికింది అనమాట. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంది. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు?
సాయిరామ్ అంట సేమ్ గాంధీ తాతలా ఉన్నారు కదా, చిన్న గాంధీ తాత ఇక్కడ. ఏం పేరు బ్రో నీ పేరు? విష్ణుతేజ. ఓకే. హై గాయ్స్, చూసారు కదా కొన్ని విజువల్ చూసారు కదా మీరు ఇప్పుడు. సో కసాపురం ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర మనం చూసినట్లయితే పూర్వకాలం కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల నాటి కాలం అనమాట ఈ టెంపుల్లో విగ్రహ ప్రతిష్ఠ చేసింది మాత్రం శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువు వ్యాసరాయలు ఉన్నారు కదా. సో తనే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. ఆ విగ్రహం ఎక్కడ లభిస్తుందని తనకి ఎలా తెలిసిందంటే ఒకరోజు ఆంజనేయ స్వామి కళ్ళకి వచ్చి చెప్తారనమాట. నేటిగంటి అనేటువంటి ఒక విలేజ్, అంటే గుంతకళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి ఈ విలేజ్ అనమాట నేటిగంటి. సో ఇదంతా ఇప్పుడు కసాపురంగా తీర్చిదిద్దబడింది. సో యాక్చువల్ అయితే దీని పూర్తి పేరు వచ్చేసి నేటిగంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అనమాట. ఇప్పుడు ఈ ఊరంతా కసాపురంగా తీర్చిదిద్దబడింది కాబట్టి ఇప్పుడు కసాపురం ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఎక్కువ మంది. కానీ గాయస్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతాయి, అండ్ ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. అండ్ ఎక్కువ మంది కొత్త బైకులు కానీ కొత్త కార్లు కానీ ఏదైనా వెహికల్స్ కొన్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు వాహన పూజ కూడా చేయించుకుంటారు. ఇక్కడ పుట్టెంటుకలు కూడా జరుగుతాయి గాయస్. సో నేను చూడగా అయితే మాత్రం పుట్టెంటుకలు పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ ఇందాక మీరు చూసినట్టుగానే వాహన పూజలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి గాయస్. సో మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ అయితే మాత్రం బాగుంది అన్ని విధాలుగా. సో మీరు ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా వీకెండ్స్లో రావచ్చు. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట. అక్కడి నుంచి మనం వీడియో చేస్తాం అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లు అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో బెల్ కనుక కూడా మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.